ఫ్రెండ్స్, మీరు ఏంజల్ వన్ డీమ్యాట్ అకౌంట్ యూజ్ చేస్తున్నారా? ఇంకా మీ హోల్డింగ్స్ 50,000 కన్నా తక్కువగా ఉన్నాయా? అయితే మీరు ఎలాంటి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ కట్టాల్సిన అవసరం లేదు. ఈ సర్వీస్ యొక్క బెనిఫిట్స్ ఎవరు ఎలా పొందొచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం బేసిక్ సర్వీస్ డీమ్యాట్ అకౌంట్ గురించి తెలుసుకుందాం. దీన్నే BSDA అకౌంట్ అని కూడా అంటారు. ముందు మనం BSDA అకౌంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. BSDA అంటే బేసిక్ సర్వీస్ డీమ్యాట్ అకౌంట్. దీనిని సెబీ 2012లో ఇంట్రడ్యూస్ చేసింది. ఈ BSDA అకౌంట్ని ముఖ్యంగా చిన్న ఇన్వెస్టర్స్ కోసం తయారు చేశారు. ఎవరైతే రెగ్యులర్ బేసిస్లో స్టాక్స్, ETFs, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయరో, ఇంకా ఎవరిదైతే పోర్ట్ఫోలియో 2 lakhs కన్నా తక్కువగా ఉందో అలాంటి వాళ్ళు బేసిక్ సర్వీస్ డీమ్యాట్ అకౌంట్ కేటగిరీలోకి వస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం BSDA అకౌంట్ యొక్క బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ ఏదైతే ఉందో అది నార్మల్ డీమ్యాట్ అకౌంట్తో పోలిస్తే ఇందులో చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా ఫిజికల్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, వాటిపై కూడా ఎలాంటి ఛార్జెస్ ఉండవు. ఎందుకంటే మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ని ఆన్లైన్లో యూజ్ చేయొచ్చు. ఇంకా డీమ్యాట్ అకౌంట్ ఛార్జెస్ కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సర్వీస్ తక్కువ క్యాపిటల్తో వచ్చిన కొత్త వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం BSDA అకౌంట్కి ఎవరు ఎలిజిబులో చూద్దాం. ఎవరి దగ్గర అయితే కేవలం ఒకటే BSDA అకౌంట్ ఉంటుందో, ఇంకా ఇతర బ్రోకర్స్ దగ్గర డీమ్యాట్ అకౌంట్ ఉండకూడదు. ఇంకా వారి పోర్ట్ఫోలియో హోల్డింగ్ వాల్యూ 2 లక్షల కన్నా తక్కువగా ఉండాలి. ఒకవేళ 2 లక్షల కన్నా ఎక్కువగా ఉంటే వాళ్ళకి నార్మల్ డీమ్యాట్ అకౌంట్ ఛార్జెసే పడతాయి. ఇంకా మీరు మీ డీమ్యాట్ అకౌంట్కి ఒక్కరే ఓనర్ అయి ఉండాలి, అంటే జాయింట్ అకౌంట్ అయి ఉండకూడదు. ఇప్పుడు మనం యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏంటో చూద్దాం. ఒకవేళ మీ పోర్ట్ఫోలియో వాల్యూ 50,000 కన్నా తక్కువగా ఉంటే మీ AMC యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ 0 ఉంటుంది. ఒకవేళ మీ పోర్ట్ఫోలియో వాల్యూ 50,000 నుండి 2 లక్షల మధ్య ఉంటే సంవత్సరానికి ₹100 ప్లస్ GST కట్ అవుతుంది. ఒకవేళ మీ పోర్ట్ఫోలియో వాల్యూ 2 లక్షల కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు నార్మల్ డీమ్యాట్ అకౌంట్ ఛార్జెసే పడతాయి.